రీసెంట్‌గా ఢిల్లీ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ అలాగే సాయంకాలం గడిచి రాత్రి అయ్యే టైం అవుతుంది. అండ్ ఈ లోపే పొద్దున్నుంచి సాయంకాలం వరకు కష్టపడి పనులకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా! ఎవరి పనులాళ్ళకంటే ఆఫీస్ కావచ్చు, వర్క్ షాప్స్ కావచ్చు. ఇంకా రాత్రి అయిపోతుంది కదా! ఇంటికెళ్ళిపోదామని చెప్పి బయలుదేరారు అందరూ కూడా. అంటే ఎవరి ఇంట్లకి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పి ఎవరి బండ్లు వాళ్ళు తీసుకొని బయలుదేరారు. ఇలా బయలుదేరిన తర్వాత ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది. ఈ రెడ్ సిగ్నల్ పడిన తర్వాత అందరూ కూడా ఆగుతారు కదా! మహా అయితే సిగ్నల్ పాయింట్ దగ్గర వెయిటింగ్ ఎంతసేపు ఉంటది? ఓ 30 సెకండ్స్ లేదా 1 మినిట్. కానీ ఈ లోపే ఇక్కడ ట్రాఫిక్ కూడా పెరిగింది. అలాగే సిగ్నల్ పాయింట్ అంటే ఇప్పుడు నైట్ టైం కాబట్టి ట్రావెలింగ్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఆఫీస్ నుంచి స్కూల్స్ నుంచి అన్నిటి నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా. సో ఇలా ఇంటికి వెళ్ళే టైం కాబట్టి అక్కడ చాలా వెహికల్స్ ఆగినాయి. అండ్ అలాగే అందులో కార్ కూడా ఆగింది. రెడ్ సిగ్నల్ కంప్లీట్ అయిపోయి గ్రీన్ సిగ్నల్ పడగానే అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోదామని ఆశతో ఉన్నారు. అండ్ ఇలాంటప్పుడు ఆ గుంపులో ఏదైతే కార్ ఉందో ఆ కార్ బ్లాస్ట్ అయ్యింది. అండ్ ఇది కార్ బ్లాస్ట్ అయిన తర్వాత ఈ కార్ బ్లాస్ట్ అవడం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న కార్లు కూడా బ్లాస్ట్ అయినాయి. అండ్ అలాగే ఈ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో ఈ కార్ బ్లాస్ట్ ఇది జరిగిన తర్వాత దగ్గర చుట్టూ సరౌండింగ్స్ లో 800 మీటర్స్ వరకు దాని పవర్ ఏంటో చూపించింది. అండ్ అలాగే బిల్డింగ్స్ అవి షేక్ అవడం ఇలా చాలా జరిగినాయి. ఇది అవగానే కొంతమంది బయటకు వచ్చి చూస్తే మనుషులు ఎలా ఉన్నారంటే చనిపోయి బాడీ పీసెస్ గా అయిపోయి పడ్డాయంట రోడ్డు పైన. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకవేళ ఇది నిజంగా కార్ బ్లాస్ట్ అయితే అంత ఎఫెక్ట్ ఉండదు. మహా అయితే ఆ కార్ డ్యామేజ్ అవుతుంది. దాని చుట్టుపక్కల ఉన్న దానికి చిన్న డ్యామేజెస్ అవుతాయి. ఇది నిజంగానే కార్ లో సిఎన్జి పేలిందా? అసలు ఈ బ్లాస్ట్ ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? బ్లాస్ట్ నిజంగానే కార్ బ్లాస్టా లేదా ఎవరైనా చేశారా? ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ లో జరిగిన అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఈ కార్ బ్లాస్ట్, ఈ దారుణమైన కార్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో మన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఉంది కదా, రెడ్ ఫోర్ట్ కి దగ్గరలోనే ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర జరిగింది ఈ బ్లాస్ట్. ఈ కార్ బ్లాస్ట్ అవడం వల్ల ఒక 13 మంది వరకు చనిపోయారండి. మిగతా చాలా మంది ఇంకా నంబర్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చాలా మంది అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏం కాకూడదని కోరుకుందాం. ఈ కార్ ఏంటంటే హ్యుండై i20 కార్. ఈ కార్ ఏదైతే ఉంది కార్ బ్లాస్ట్ అవ్వక ముందు ఒక 3 అవర్స్ నుంచి అక్కడ రెడ్ ఫోర్ట్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర అక్కడ వెయిట్ చేస్తుంది. పార్కింగ్ లో పెట్టి ఉంది కార్ ముందులో. అండ్ 3 అవర్స్ తర్వాత అది మూవ్ అయింది. అంటే ఎంత 6:50 ఆ టైంకి ఈ సిగ్నల్ పాయింట్ దగ్గరకు వచ్చింది. అండ్ అది మొత్తం అన్ని బండ్లన్నీ కూడా క్రాస్ చేద్దామని ఉంటే కరెక్ట్ గా ఆ టైంలో ఈ కార్ బ్లాస్ట్ జరిగింది. మాక్సిమం అటు సైడ్ మనం చూసామంటే గ్యాస్ వెహికల్స్ ఉంటాయి, సిఎన్జి వెహికల్స్. అండ్ అలాగా ఇది సిఎన్జి పేలింది అన్నారు ఫస్ట్. అండ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఇది జరిగింది సిఎన్జి వాళ్ళు కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే సిఎన్జి వాళ్ళు జరిగింది అయితే అంత డ్యామేజ్ చూపించదు, మరి బ్లాస్ట్ అంత గట్టిగా జరగదు. ఇదేదో బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ అని చెప్పి మన వాళ్ళకి డౌట్ వచ్చి అండ్ ఇన్వెస్టిగేషన్ అవి చేస్తున్నారు. అండ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అలాగే ఈ కార్ బ్లాస్ట్ ప్లేస్ లో 4 డాక్టర్స్ అరెస్ట్ చేశారు. 4 డాక్టర్స్ ఎవరు? ఉమర్ మొహమ్మద్, ముజ్మేల్ షకీల్, షాహీన్ షాహిద్, అదిల్ అహ్మద్. ఈ 4గురిలో ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఉమర్ మొహమ్మద్ అని చెప్పి అతను కార్ బ్లాస్ట్ లోనే చనిపోయాడు. కానీ మిగతా 3 కూడా అరెస్ట్ చేశారు పోలీసు. ఈ 4 డాక్టర్స్ అన్నాం కదా, వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచో కాదు, ఏ పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచో రాలేదు, మన ఇండియా వాళ్ళే. మన ఇండియాలో ఉండి మన ఇండియాలో చదువుకొని మన ఇండియాలో పెరిగి ఇప్పుడు ఆ టెర్రరిస్టులతో కలిసి మన ఇండియాకి ద్రోహం చేస్తున్నారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు, మళ్ళీ వాళ్ళని పట్టుకొని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అందులో ఒక పర్సన్ చెప్తున్నారు, ఈ మొయినుద్దీన్ అన్నను పట్టుకొని అడిగితే వాడు ఏం చెప్తున్నాడు అంటే ఇది ఒకటే కాదు ప్లాన్, మాకు ఇంకా ప్లానింగ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళు ఒక పాయిజన్ తయారు చేస్తున్నారు. ఆ పాయిజన్ తయారు చేసి దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు వాటర్ వస్తుంటుంది, మనం డైలీ తాగే వాటర్ రెగ్యులర్ గా ఈ పాయిజన్ తీసుకెళ్ళాలంటే వాటర్ ట్యాంక్ లో కలపడానికి పెద్ద టెంపుల్స్ లో ప్రసాదాలు పంచుతారు కదా, ప్రసాదం భక్తులందరూ తింటారు కదా, అలాంటి ప్రసాదంలో ఇట్లా కలపడం ఒక్కసారిగా చాలా మంది చనిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అలాంటి బయట ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన ఇండియాలో ఉంటూ అలాంటి టెర్రరిస్ట్ గ్యాంగ్ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏమన్నా మనం అనడానికి మాటలు కూడా సరిపోవు. ఇలా బాంబ్ బ్లాస్టింగ్ ఇవి జరిగినాయి అంటే మనం ఎక్కడ ఆలోచిస్తాం, టెర్రరిస్టులు ఎక్కడ ఉంటారు? పాకిస్తాన్ లో ఉంటారు. ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ అంతా ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా ఉండదు పాకిస్తాన్ వాళ్ళే. ఈ పాకిస్తాన్ వాళ్ళు అందరినీ గెలుగుతారు, అందరినీ కాదు మన ఇండియానే గెలుగుతారు ఓన్లీ. ఇలా బ్లాస్ట్లు ఏవి జరిగినాయి అంటే మనం ఎవరి మీద డౌట్ పడతాం? పాకిస్తాన్ వాళ్ళ మీద కదా. మనమే కాదు ఇంకా ఏ కంట్రీ కూడా వాళ్ళ మీద డౌట్ పడకూడదని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ పాకిస్తాన్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే అర్థమవుతుంది, వాళ్ళ మీద మనకు డౌట్ రాకూడదు అలాగని చెప్పేసి పాకిస్తాన్ లో సేమ్ మన ఇండియాలో మన ఢిల్లీలో ఎలాగైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో సేమ్ అలాగే ఆ పాకిస్తాన్ లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేసుకున్నారు. వాళ్ళ కాళ్ళే చేసుకొని ఇది ఇండియా చేసింది, వాళ్ళే చంపేసుకుంటున్నారు. అక్కడ జరిగిన బ్లాస్ట్ లో కూడా 12-13 మంది చనిపోయారు. అంటే ఇలా ఎందుకు చేయడం? వాళ్ళు మన ఇండియాలో అయింది ఓకే, వాళ్ళే బ్లాస్ట్ చేసుకొని వాళ్ళ ప్రజలను వాళ్ళే చంపేసుకొని మన ఇండియా మీద తోస్తున్నారు. ఇది ఇండియా ప్లానింగే, మాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే ఇలాంటి బ్లాస్ట్లు చాలా జరుగుతున్నాయి, ఇంకా చాలా ప్లాన్ చేశారు, ఇది ఇండియన్సే చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షరీఫ్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్తున్నాడు ఇండియా స్పాన్సర్ చేస్తుంది వీటికి, ఇలాంటి బ్లాస్ట్లకి చేయమని చెప్పి ఇండియా ఎంకరేజ్ చేస్తుంది, అందుకే వాళ్ళు ఇండియాలోనే కాదు మా దగ్గర కూడా చేస్తున్నారు అని చెప్తున్నాడు. వీళ్ళు ఏదైతే ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ మన ఇండియా మీద తోస్తున్నారు వీటన్నిటిని కూడా ఇండియా కొట్టిపడేసింది. అండ్ అలాగే పాకిస్తాన్ వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చింది స్ట్రిక్ట్ గా. సో అండ్ దీని నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఇంకొక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను, దానికోసం రెడీగా ఉండండి.